డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సాయంత్రం 4:30 ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సిఎస్ రామకృష్ణారావుతో పాటుగా ప్రభుత్వ సలహాదారు కూడా పాల్గొన్నారు. సమావేశ రాష్ట్రంలో ఆచార్య జయశంకర్ వర్సిటీకి అనుబంధంగా మరో 3 కొత్త వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు ఆమోదాన్ని తెలిపారు. వాటిని నల్గొండ, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇక రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ డిస్మిస్ కావడంతో తదుపరి కార్యాచరణపై కేబినెట్లో చర్చిస్తున్నారు. కేసును వాదించిన సీనియర్ న్యాయవాదులు, న్యాయ నిపుణులు సూచనల మేరకు ముందుకు వెళ్లాలని, 2 రోజుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలతో నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్కు కూడా ఆమోదం తెలిపారు. ఆ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 50% రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్ణయించారు. ఇక 10,547 కోట్లతో 5,566 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన హ్యామ్ రోడ్ల ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేస్తుంది.